రక్షణ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి, ఆవు మనందరికీ తల్లి ఎలా అనే దాని గురించి, తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమే అని ఒక పుస్తకము. ఇది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని సర్వేలు చేసి మరియు కొన్ని రెఫరెన్సులు ఇస్తూ చరిత్రక వాస్తవాలతో నిరూపితం చేసిన కొన్ని ఆధారాలు చూపిస్తూ రాసిన పుస్తకం ఇది. సేమ్ ఇది అయోధ్య బౌద్ధులదే అనే పుస్తకము. దీంట్లో కూడా ఎన్నో ఆధారాలు పురావస్తు శాఖ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చూపిస్తూ రాసిన ఆధారాలతో ఉన్న పుస్తకం ఇది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ హిందూ మతంకి సంబంధించిన రామాయణం, భగవద్గీత, పురాణాలు, ఇతిహాసాలు మరియు రంగనాయకమ్మ గారి విశ్వవృక్షము వేదాల్లో ఏముంది, భారతంలో ఏముంది, మహాభారతం గురించి ఇవన్నీ పుస్తకాలు సేకరించి దీని మీద కొంచెం స్టడీ చేయడం జరిగింది. మిత్రులారా, దయచేసి అందరూ మీరు కూడా యూట్యూబ్, వాట్సాప్ ఛానల్లో వచ్చే వార్తలు నమ్మకుండా, వచ్చే దానిలో నమ్మకుండా బుక్స్ తెచ్చుకొని ఓల్డ్ వర్షన్ ఎంత వీలైతే అంత ఓల్డ్ వర్షన్ బుక్స్ తెచ్చుకొని దానిలో చదివి అప్పుడే ఒక నిర్ధారణ రావాలి తప్ప వాట్సాప్ యూనివర్సిటీలల్లో, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లలో పెట్టే వార్తల్ని నమ్మొద్దు, ఆ వీడియోలని నమ్మొద్దని నేను మీ అందరితో కోరుకుంటున్నాను. ఇది నా ఒక బుక్ కలెక్షన్. ఇంకా కొన్ని పురాణాలు మరియు అలాగే మనుస్మృతి బుక్కు ఇవన్నీ కొన్ని కలెక్షన్ చేసేయాల్సి ఉంది. అవి కూడా తొందరలో కలెక్షన్ చేసి వాటి గురించి కూడా మీకు వివరిస్తాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.